హాయ్ ఎవ్రీవన్. యూట్యూబ్ ఛానల్లో డేటా సైన్స్కి సంబంధించి ఉండేటువంటి ఛానల్స్లో బెస్ట్ ఛానల్స్ని ఒక లిస్ట్గా ప్రిపేర్ చేసి ఇప్పుడు ఈ వీడియోలో మీ ముందు ఉంచబోతున్నాను. సో కంప్యూటర్ సైన్స్ చదివేటువంటి స్టూడెంట్స్ ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైంటిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా కాంప్రిహెన్సివ్ అండ్ కవర్స్ ద వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ ఇప్పుడు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఎస్క్యూఎల్, మ్యాథమెటిక్స్, డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా అనాలిసిస్కి సంబంధించినటువంటి టాపిక్స్ కవర్ చేసేటువంటి మెయిన్ యూట్యూబ్ ఛానల్స్ని ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. సో దీంట్లో మీరు అంటే ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్ ఛానల్స్. కొన్ని ఛానల్స్లో ఇంగ్లీష్ మీకు కొద్దిగా డిఫికల్ట్ అనిపించవచ్చు, కొన్ని ఛానల్స్లో మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ పైథాన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ వీటన్నిటికి కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటల్ అండ్ ఫౌండేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. చాలా ఈజీగా ఉంటుంది అండ్ అందరూ కంపల్సరీగా నేర్చుకోవాల్సినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీనికి సంబంధించి వన్ ఆఫ్ ద ఫేమస్ యూట్యూబ్ ఛానల్ కోరే షాఫర్. ఇట్ కవర్స్ అ వైడ్ రేంజ్ ఆఫ్ పైథాన్ టాపిక్స్ ఇంక్లూడింగ్ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్ బ్రో కోడ్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్ ఛానల్ కంటే ఈ ఛానల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొద్దిగా ఈజీగా ఉంటుంది, ఈజీలీ అండర్స్టాండబుల్, చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది, అలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్గా మనకు కవర్ అయ్యేటువంటి టాపిక్స్ పైథాన్, జావా స్క్రిప్ట్ అండ్ వెబ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఛానల్ తెలుసుకో అంటే ఇది తెలుగు ఛానల్ కాదు, ఇంగ్లీష్ ఛానలే. అండ్ ఇట్ కవర్స్ మెయిన్లీ పైథాన్, జావా అండ్ సిపిపి. నెక్స్ట్ మనం ఎస్క్యూఎల్కి వచ్చేటప్పుడు ఎస్క్యూఎల్కి సంబంధించిన కూడా చాలా బెస్ట్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్స్ జాయ్ బ్లూ. ఇట్ కవర్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ ఎస్క్యూఎల్ టాపిక్స్ ఇంక్లూడింగ్ డేటా క్వైరింగ్, డేటా మ్యానిపులేషన్ అండ్ డేటాబేస్ డిజైన్. నెక్స్ట్ ఛానల్ ద మ్యాజిక్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఇట్ కవర్స్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ ఇన్ అ ఫన్ అండ్ ఎంగేజింగ్ వే. చాలా జాయిలియల్గా ఉంటుంది ఈ ఛానల్. మీరు ఈ ఛానల్ కూడా కవర్ చేయొచ్చు. అంటే మీరు ఏ ఛానల్ చూడాలనుకున్నా సరే ముందు 2-3 ఛానల్స్ని టెస్ట్ చేసి ఏదో ఒక ఛానల్ని మాత్రం కంపల్సరీగా ఫాలో అవ్వండి, బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండబిలిటీ. అంటే ఇన్ని ఇంగ్లీష్ ఛానల్స్ కాబట్టి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్స్ 3 Blue 1 Brown. It covers a wide variety of mathematical topics including calculus, linear algebra, probability. ఈ 3 టాపిక్స్కి సంబంధించి ఈ ఛానల్ చాలా ఫేమస్. నెక్స్ట్ ప్రొఫెసర్ రాబ్ బాబ్ అంటాము. ఇట్ కవర్స్ mathematical topics including calculus, statistics అండ్ మెషిన్ లెర్నింగ్. ఈ 3 టాపిక్స్కి సంబంధించి మీరు ఈ ఛానల్ని కవర్ చేయవచ్చు, బేస్డ్ ఆన్ యువర్ నీడ్. మీరు ఏ టాపిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ని బట్టి మీరు ఈ ఛానల్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రిస్ట్ మ్యాథ్స్ అనే ఛానల్ కూడా చాలా బెస్ట్ ఛానల్. దీంట్లో మనకు మెయిన్గా జామెట్రీ, ట్రోపాలజీ అండ్ డిఫరెన్షియల్ క్యాలిక్యులేషన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నంబర్ ఫైల్ అనేది కూడా చాలా ఫేమస్. ఇట్ కవర్స్ మెయిన్లీ మ్యాథమెటికల్ టాపిక్స్ ఇన్ ఎ ఫన్ అండ్ ఎంగేజింగ్ వే. నెక్స్ట్ స్టాటిస్టిక్స్కి వచ్చేటప్పుడు బెస్ట్ ఛానల్ స్టాట్ క్వెస్ట్. ఈ స్టాట్ క్వెస్ట్ అనే ఛానల్లో మన ప్రాబబిలిటీ, రిగ్రెషన్ అనాలిసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్కి సంబంధించిన టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంఎస్ ఎక్సెల్. సో దీంట్లో మీకు ఎక్సెల్స్ ఫన్ అనేది చాలా ఫేమస్ యూట్యూబ్ ఛానల్ ఇది. ఇట్ కవర్స్ ఎక్సెల్ టాపిక్స్ ఇంక్లూడింగ్ డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్ అండ్ VBA ప్రోగ్రామింగ్. ఈ 3 టాపిక్స్కి సంబంధించినటువంటి వాటికైతే ఈ ఛానల్ మంచిగా ఫేమస్. కెవిన్ స్టావర్ట్ అనేది పర్టికులర్గా మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ని తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా నీట్గా సింపుల్ లాంగ్వేజ్లో మనకి ఈజీగా అర్థమవుతుంది. దీంట్లో మెయిన్గా డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్ అండ్ పైవట్ టేబుల్స్కి సంబంధించి ఎక్కువ ఇతను ఫోకస్ చేస్తాడు. అంతే చాందు అనే ఈ యూట్యూబ్ ఛానల్ మెయిన్లీ ఎక్సెల్ టాపిక్స్, డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్ అండ్ పవర్ BI అంటే పవర్ బిజినెస్ ఇంటెలిజెన్స్కి సంబంధించి టాపిక్స్ ఈ ఛానల్లో కవర్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా మీకు పవర్ BIకి సంబంధించి ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ కావాలి అనుకుంటే గాయ్ ఎన్ ఎ క్యూబ్ అనే ఛానల్ చాలా ఫేమస్. అండ్ దీంట్లో మనకి డేటా విజువలైజేషన్, రిపోర్ట్ క్రియేషన్, డాక్స్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ టుడేస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంట్లో మెషిన్ లెర్నింగ్కి సంబంధించి సెండెక్స్ అనే యూట్యూబ్ ఛానల్ చాలా బెస్ట్ ఛానల్. అయితే వీటన్నిటిలో కూడా మీకు ఏ ఛానల్ మీకు సూట్ అవుతుందో మీరు సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, NLP అంటాము, కంప్యూటర్ విజన్ అండ్ డీప్ లెర్నింగ్కి సంబంధించిన టాపిక్స్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డీప్ లెర్నింగ్ AI, పర్టికులర్గా మీరు డీప్ లెర్నింగ్కి సంబంధించిన టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటే మాత్రం డీప్ లెర్నింగ్ AI అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావచ్చు. దీంట్లో టెన్సర్ఫ్లో, పైటార్చ్ అండ్ కెరాస్కి సంబంధించిన టాపిక్స్ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
అండ్ చాట్ క్వెస్ట్ అనే ఛానల్ కూడా మీకు డీప్ లెర్నింగ్కి సంబంధించిన టాపిక్స్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. డీప్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్, గుర్తుపెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక సబ్సెట్ మెషిన్ లెర్నింగ్లో సబ్సెట్ డీప్ లెర్నింగ్. ఇవన్నీ కూడా డేటా మీదనే డిపెండ్ అయి ఉంటాయి. డేటా లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, మెషిన్ లెర్నింగ్ లేదు, డీప్ లెర్నింగ్ లేదు. కాబట్టి డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్కి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుంది. డేటా అనలిస్ట్కి సంబంధించి ఓన్లీ పర్టికులర్ టాపిక్స్గా మనము ఏదైనా ఇంకొక యూట్యూబ్ ఛానల్స్ చెప్పుకోవాలంటే అలెక్స్ ద అనలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ డేటా అనాలిసిస్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఛానల్ ఇది. దీంట్లో డేటా క్లీనింగ్, డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎందుకు ఇస్తున్నానంటే దీంట్లో మీకు సూటబుల్ ఛానల్ను మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు డేటా సైన్స్కి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ఛానల్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మిస్ కాకుండా వీటిని కూడా చెక్అవుట్ చేయండి. కెన్జీ, it covers a variety of data science projects including machine learning, natural language processing and computer vision. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బెస్ట్ టాపిక్స్ అనమాట. ఇప్పుడిప్పుడే వీటి గురించి చాలామందికి అవగాహన వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు. మీరు ఏదైతే కాలేజ్లో నేర్చుకునేటువంటి టాపిక్స్ ఇవన్నీ మీకు సరిపోవు. కాలేజ్లో ఏంటంటే టైం మీకు లిమిటెడ్గా ఉంటుంది. ఆ లిమిటెడ్ టైంలో అన్నీ నేర్చుకోవాలంటే కుదరదు. మీ ఫ్రీ టైంలో ఏదో ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేయడము, ఆల్రెడీ మీకు కొన్ని ఆన్లైన్ కోర్సెస్ అందించేటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ యూడెమీ, కోర్సెరా అని ఇలా చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటి నుంచి మీరు సర్టిఫికేషన్ కోర్సెస్ కంప్లీట్ చేయొచ్చు. లేదంటే ఫ్రీగా మనకు కంటెంట్ను అందించేటువంటి యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. వీటిల్లో ఇవన్నీ కూడా బెస్ట్ ఛానల్స్ మీ ముందు ఉంచడం జరుగుతుంది. అయితే మీకు వీటిల్లో మెయిన్ ప్రాబ్లం వీళ్ళలో చాలామందికి ఏమొస్తుందంటే లాంగ్వేజ్ ప్రాబ్లం రావచ్చు. అందుకనే నేను ఒక ఛానల్ని నేను మీకు సజెస్ట్ చేయకుండా డిఫరెంట్ ఛానల్స్ని ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని మీరు ఫ్రీ టైంలో చెక్ చేసి మీకు ఏ ఛానల్ అయితే సూటబుల్గా ఉంది, ఏ ఛానల్ అయితే మీకు మంచిగా అర్థమవుతుంది, ఏ టాపిక్ని మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ముందుకెళ్ళడం చాలా మంచిది. కొన్ని ఆల్రౌండర్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అంటే వీటన్నిటిని కలిపి ఓవరాల్గా అన్నిటి గురించి డిస్కస్ చేసుకునేటువంటి కొన్ని ఆల్రౌండర్ ఛానల్స్ ఉన్నాయి. ఇవి కొద్దిగా ఇప్పుడు క్రిష్ నాయక్ అనే ఛానల్ ఇంగ్లీష్ అండర్స్టాండబిలిటీలో మనకు కొద్దిగా ఈజీగా అనిపించవచ్చు. ఇట్ కవర్స్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ డేటా సైన్స్ టాపిక్స్ ఇంక్లూడింగ్ పైథాన్, ఎస్క్యూఎల్, మెషిన్ లెర్నింగ్, డేటా విజువలైజేషన్. Leela Gharani, it covers a wide variety of data science topics including Python, SQL, machine learning and data storytelling. Next, Socratica covers a variety of data science topics including Python, SQL, machine learning and probability. Free Code Camp అనే యూట్యూబ్ ఛానల్ చాలా ఫేమస్. ఇది మీరు కూడా చూసింటారు. చాలా మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ దీనికి ఉన్నారు వరల్డ్ వైడ్లో. చాలా దీంట్లో కోడింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఎక్కువగా కవర్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రామింగ్ టాపిక్స్ లైక్ పైథాన్, ఎస్క్యూఎల్, మెషిన్ లెర్నింగ్, వెబ్ డెవలప్మెంట్, ఇంకా మనకి జావా, వీటి గురించి చాలా మంచి కంటెంట్ దాంట్లో ఉంటుంది. కాకపోతే వీడియోస్ కంటెంట్ కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఇంగ్లీష్లో ఛానల్స్లో దొరికినంతగా మనకు కంటెంట్ రిమైనింగ్ లాంగ్వేజెస్లో దొరకదు. అంత క్లియర్గా మనకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు. మిగతా ఛానల్స్ అన్నీ కూడా కొన్ని బిజినెస్ ఛానల్స్ ఉంటాయి జస్ట్ ప్రమోట్ చేసుకోవడానికి. మీరు వన్స్ ఈ ఛానల్స్ని ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే, హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు కూర్చుంటే మీకు వీటి గురించి ఓవరాల్ అనాలిసిస్ మీకు తెలుస్తుంది. దాంట్లో ఏదో 1 or 2 ఛానల్స్ని మీరు ఫాలో అవ్వడం మొదలు పెడితే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మీరు యూట్యూబ్లో మీరు ఏ టాపిక్ నేర్చుకోవాలి, సీక్వెన్స్గా టాపిక్ వైజ్గా 1 by 1 నేర్చుకోవాలనుకుంటే దాంట్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో వీడియో 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 1 by 1 ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. దీంట్లో మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మీకు కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ కంటెంట్ మీకు సరిపోదు. మీరు ఏదో ఒక టాపిక్లో ఎక్స్పర్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అనేవి చాలా ట్రెండింగ్ టాపిక్స్. ఫ్యూచర్లో కూడా మొత్తం వరల్డ్ని రూల్ చేసేది ఈ టాపిక్సే. కాబట్టి మీరు ఏ బ్రాంచ్ అయినా సరే, అంటే పర్టికులర్గా నేను కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ ఈసీ, మీరు ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే, ఈవెన్ మీరు డిగ్రీ చేస్తున్న స్టూడెంట్స్ అయినా సరే, ఈ లాంగ్వేజెస్ని మీరు ఈజీగా ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఏదో ఒక ఛానల్ని ఫాలో అవుతూ మన ఫ్రీ టైంని మనము ఎంటర్టైన్మెంట్ కోసం వేరే అన్నెసరీ వర్క్స్ కోసం స్పెండ్ చేయకుండా కొద్దిగా మీ టైంని డెడికేట్ చేసి, ఇప్పుడు ఈ టైం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ 2 or 3 years you are going to complete your academics like BTech or BSc, whatever it may be, and after that you need to go to any company for job. Before going to the company you have to upskill, అంటే మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అండ్ యూ హ్యావ్ టు
లర్న్ న్యూ లాంగ్వేజెస్, న్యూ స్కిల్స్. అది లేకుండా జస్ట్ బీటెక్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని బయటికి మార్కెట్లోకి వస్తే మీ సర్టిఫికేట్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్ తప్పించి దానికి ఎటువంటి వాల్యూ ఉండదు. ఐ హోప్ దిస్ హెల్ప్స్ యూ అలాట్ and wish you all the best. Share this video to your friends.